For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ మనకి 3 నెలలు అయిపోయింది. ఈ జూలై నుంచి వచ్చే ఉగాది పండుగ వరకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అసలు మకర రాశి అంటే ఏ నక్షత్రాలు వస్తాయి? అందులో చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి కింద వస్తాయి. అట్లాగే జే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, కే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, జీ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు కూడా నామ నక్షత్రం కింద ఈ రాశిని చూసుకోవచ్చు. ఈ సంవత్సరం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళ లైఫ్లోకి సక్సెస్ అనేది వస్తుంది. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఉదయిస్తుంటే అన్నట్టుగా ఎప్పటి నుంచో వీళ్ళ లైఫ్లో సక్సెస్ కోసం కష్టాలు పడి 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 నానా ఇబ్బందులు పడి ఉంటారు ఈ రాశి వాళ్ళు గత కొద్ది కాలంగా, గత కొన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు, అంటే విద్య పూర్తి అయిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నించే విద్యార్థులకి చక్కటి ఆపర్చునిటీ, ఇట్లా చదువు అయిపోగానే ఇట్లా మంచి ఆపర్చునిటీతో, సపోజ్ అనుకోండి ఈ సంవత్సరమే వాళ్ళ చదువు అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలంగానే ఉద్యోగం రెడీగా ఏ క్యాంపస్ సెలక్షన్స్లోనో చక్కగా సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగ నిరీక్షణలో ఉన్న వారికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమికులు ఉంటే కనుక నచ్చిన వ్యక్తితో ఈ సంవత్సరం వీళ్ళకి ఈ రాశిలో వాళ్ళు ఉండి ఎప్పటి నుంచో ఒక అబ్బాయిని ఇష్టపడడం, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా మారి వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రులు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. అందరి అనుమతితో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో కానీ, నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో కానీ ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంటుంది. అలాగే సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది. ఏదైనా ఎప్పటి నుంచో నేను ఒక నగ కొనుక్కోవాలనుకున్నాను, కుదరలేదనుకున్న వాళ్ళు కూడా ఈ రాశిలో ఉంటే చక్కగా అలాంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి స్త్రీలు, ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా సరే బంగారం అనేది, నగల్ని, ఆభరణాలను ఇష్టపడతారు. సో ఎప్పటి నుంచో కొనుక్కోలేకపోయిన వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళకి వాళ్ళ కోరిక తీరుతుంది. అట్లాగే మగవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బైక్ నడుపుతున్నాం అనుకోండి, అబ్బా ఈ వానల్లో ఎండల్లో కష్టపడుతున్నాం, మనకు చిన్న కారు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం వాళ్ళ కళ నెరవేరుతుంది. చక్కగా కొత్త వాహనాలు కొనుక్కుంటారు, బాగుంటుంది. అయితే ఏ పని చేయడానికి అయినా సరే అడుగు ముందుకేయాలంటే వీళ్ళకి మనసులో చిన్న భయం ఉంటుంది. ఆ భయం వల్ల ధైర్యంగా అడుగు ముందుకు వేయలేరు. కానీ ఆ భయం అనేది కేవలం ఫోబియా మాత్రమే అని తెలుసుకోవాలి. వీళ్ళ భయాలు నిజాలు కాదు. భయం అనేది ఓన్లీ ఫోబియానే. దైవం మీద భారం వేసి ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యి అన్నిటా విజయం లభిస్తుంది. వీళ్ళు ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఆకు పూజ కానీ, వడమాల కానీ ఇత్యాది అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం, వీలైనన్ని ఎక్కువ సార్లు, వీలైన సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంటే మానసికంగా ఏర్పడే ఒక భయం అనే ఫోబియా, ఏ పని చేయాలన్నా, ఇప్పుడు కారు కొనుక్కోవాలని ఉంటుంది, కొనుక్కోవడానికి డబ్బు రెడీగా ఉంది, లోన్ రెడీగా ఉంది, కారు రెడీగా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అడుగు ముందుకేయాలంటే ఒక భయం, ఏమవుతుందో రేపు ఓవర్ బడ్జెట్ అయిపోతుందేమో, నేను కట్టగలనా లేదా ఈఎంఐ అని ఒక భయం అనేది ఒక ఫోబియా ఉంటుంది. ఇలాంటి భయాలన్నీ తొలగి వీళ్ళు ధైర్యంగా అడుగు ముందుకు వేయడానికి తప్పనిసరిగా వీళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి, ఆంజనేయ స్వామిని పూజించాలి, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి. మంగళవారం, శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటిని పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఇప్పుడు మంగళవారం నాడు గుడికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి పంతులు గారిని అడిగితే కొంచెం బొట్టి వండి స్వామిది అంటే ఇస్తారు. మంగళవారం నాడు వీళ్ళు బొట్టు గుళ్ళో పెట్టుకుంటారు, ఇంత ఆకులో తెచ్చుకుంటారు. అది బుధ గురు శుక్ర శనివారం వరకు వస్తుంది. మళ్ళీ శనివారం నాడు గుడికి వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోండి, మళ్ళీ మంగళవారం వరకు వస్తుంది. ఇట్లా కంటిన్యూగా ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం, ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని జపించుకోవడం, ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వీళ్ళకి వస్తున్న అడ్డంకులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి వల్ల అడ్డంకులు వస్తాయి. వాళ్ళు ఎటువంటి ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి వాస్తు వల్ల కూడా అడ్డంకులు వస్తాయి. వాళ్ళ పేరు ఏమిటో, ఏ పేరుతో పిలువబడుతున్నారో, ఏ పేరుతో వాళ్ళు ఎటువంటి సంఖ్యాబలం వాళ్ళ మీద పనిచేస్తుందో దాని వలన కూడా బ్యాడ్ లక్ అనేది వస్తుంది. ఇలాంటి ఒకసారి మనం చూపించుకొని జాతకాన్ని, పేరుని, వాస్తుని చూసుకోవాలి. చూసుకున్నప్పుడు వీళ్ళ అదృష్టం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రంతో మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, వీలైనంత ఎక్కువగా వీలైనన్ని సార్లు, కనీసం రోజుకు 3 సార్లకు తగ్గకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వీళ్ళకి అన్ని రకాలుగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి గురు శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలను తలపెట్టినప్పుడు, ముఖ్యమైన కార్యక్రమాల మీద ఎవరితోన్నా మాట్లాడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదన్నా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళాలనుకున్నప్పుడు గురు శుక్రవారాల్లో ఆంజనేయ స్వామిని ప్రార్థించి గురు శుక్రవారాల్లో వాళ్ళు ఆ పని చేయడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మంగళవారం శనివారం ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రం ప్రతిరోజు చదువుకోవాలి. గురు శుక్రవారాల్లో ముఖ్యమైన కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలి. తద్వారా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.